హైవర్స్. మీకు బాగా గుర్తుంటే ఎవ్రీ ఇయర్ నేను పెట్టే ఒక కొటేషన్ లాంటిది, ఒక స్టేటస్ లాంటిది మన కమ్యూనిటీ దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఏమని? ఎందుకంటే నాకు ఎవ్రీ ఇయర్ ఆ పోస్ట్ నాకు రిమైండ్ చేస్తుంది ఫేస్బుక్ని, అదే పోస్ట్ చేస్తుంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్తాను. మొదట వచ్చినోడినే గుర్తుంచుకునే మన సమాజం రెండవ వాడిని ఎందుకు గుర్తుంచుకోదు అంటే సెకండ్ వచ్చిన ఎందుకు గుర్తుంచుకోదు? రన్రా తప్పు ఎవరిది? రెండో ప్లేస్లో ఉన్నాడుగా వాడిని గుర్తుంచుకొని మన సమాజాన్ని అని చెప్పేసి ఆ పోస్ట్ ఉద్దేశం. అప్పుడు నేనేమని చెప్తానంటే మొదట వచ్చిన ఎలాగైతే గుర్తుంచుకున్నామో రెండో వచ్చిన కూడా అలా గుర్తుంచుకోవాలి అని అన్నా. కానీ అది ఎన్నాళ్ళకి నెరవేరిందండి. ఎలా? అసలు నేను నమ్ముతారో లేదు, అరగంట సేపు నేను వెతికానండి. సెకండ్ వచ్చింది యూసఫ్ అండ్ అతనితో ఉన్నటువంటి తర్హాన్. ఇది మిక్స్డ్ ఈవెంట్, 10 minutes పిస్టల్ ఇది, ఓకేనా? మన భారతదేశం నుంచి థర్డ్ ప్లేస్ బ్రాంజ్ గెలిచింది ఎవరు? మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్. ఓకే, ఫస్ట్ ఎవర్రా దొరకనే నాకు అసలు వాళ్ళు ఎవరో. చివరికి దొరికింది డామిర్ మిక్ అండ్ జొరానా, వీళ్ళు వచ్చే సెర్బియా. సో ఈ 10 meters పిస్టల్ ఈవెంట్ ఏదైతే ఉందో మిక్స్డ్ ఈవెంట్, ఆడ మగ కలిసి ఉంటారు టీము ఒక దేశం నుంచి. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సెర్బియాకి చెందినటువంటి వాళ్ళు వస్తే అసలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతల్లా. థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి మను భాకర్, సరబ్జోత్ సింగ్ గురించి మనం మాట్లాడదాం అంటే సరబ్జోత్ గురించి కూడా మాట్లాడతారు. అంతా మను భాకర్ గురించి మాట్లాడతారు. ఎందుకు? మను భాకర్ ఆల్రెడీ సింగిల్ ఈవెంట్లో తాను సింగిల్గా బ్రాంజ్ గెలిచేసింది. దెన్ అగైన్ ఇప్పుడు మిక్స్డ్ ఈవెంట్లో మరలా బ్రాంజ్ గెలిచింది. ఒకే ఒలింపిక్స్లో ఎప్పుడో 1900 సంవత్సరంలో నార్మల్ ప్రిచర్డ్స్ గెలిచాడు ఇండియా తరఫున. అతను వచ్చేసి ఆంగ్లో ఇండియను. సో ఓన్లీ ఇండియన్ అన్నప్పుడు ఇదిగో మను భాకరే, అది కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక మను భాకరే అయ్యా ఒకే ఒలింపిక్లో 2 మెడల్స్ సాధించింది. నార్మల్గా అంటే సుశీల అతను వచ్చేసి గెలిచున్నాడు 2 సార్లు 2 ఒలింపిక్స్. అండ్ సింధు వచ్చేసి 2 సార్లు గెలిచి 2 ఒలింపిక్స్. బట్ ఒకే ఒలింపిక్లో గెలిచిందంటే ఈమెనా అని చెప్పేసి అంతా ఏమి గురించి మాట్లాడుతున్నారు. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి మను భాకర్ గురించి గట్టిగా మాట్లాడుతున్నారు ఓవరాల్గా. అసలు ఇంకా పిస్టల్ ఏంటంటే అసలు మిగతావన్నీ మర్చిపోయారు. ఓన్లీ యూసఫ్ 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 యూసఫ్. అరే ఆయనకు వచ్చింది సిల్వరాబాయ్ అంటే అయితే ఏమిరా? కళ్ళకి స్పెషల్ గ్లాసెస్ లేవు, చెవులో జస్ట్ చిన్న ఏమంటారు దాన్ని ఇయర్ బడ్స్ టైప్ చిన్న బడ్స్ పెట్టుకున్నాడు అంతే. అరే వచ్చాడు, టీ షర్టు ఒక ఎడమ చేతి వచ్చేసి జేబులో పెట్టుకున్నాడు, కుడి చేతితో వేసి పడేశాడు. సిల్వర్ రాబాయ్ అసలు ఇటువంటి వాడు ఇంతవరకు లీడర్ అని ఆయన. వాస్తవాన్ని నేను చెక్ చేసి అతను గతంలో కూడా పార్టిసిపేట్ చేశాడు. గతంలో ఇలాగే ఉన్నాడు, ఇలాగే పేల్చేవాడు. బట్ ఇప్పుడు అవార్డు వచ్చేసరికి అంత పేరు మారుమోగింది అనమాట. అతను అడిగితే చెప్పాడు నేను ఇలాగే ఉంటే ఇలాగే చేస్తా అన్నాడు. పోనీ మీకు టర్కీ కదా వాళ్ళది, తుర్కీ అంటారు. వాళ్ళు ఇవ్వలేదా ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అంటారు. మరి వాళ్ళతో పాటు మిగతా అమ్మాయి అందుకు వాళ్ళు బాగానే మళ్ళీ ఆడున్నారు. సో పాయింట్ ఏంటంటే అతనికి స్పెషలైజ్డ్ గ్లాసెస్, ఒంటికంటే తెరుచు కొట్టాలి, చెవులకు వచ్చేసి వినపడకుండా సౌండ్స్ రాకుండా హెడ్సెట్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఏమొద్దు. అండ్ స్పెషల్ డ్రెస్సులు కూడా ఏమొద్దు. నార్మల్ ట్రాక్ ప్యాంటు, టీ షర్ట్, నార్మల్ గ్లాసెస్, ఇయర్ బడ్స్ పెట్టుకున్నాడు, వేసి పడేశాడు సిల్వర్. ఇతను చేసిన పని అండి. నేను గతంలో కొన్ని కొటేషన్స్ రాసుకుంటూ ఉండేవాడిని, చదువుకునే రోజుల్లో. అప్పుడు ఒకటి ఉండేది, కొన్ని పనులు కొంతమంది చేయటం ద్వారా అవి ప్రత్యేకంగా కనపడతాయి, కొంతమంది ప్రత్యేకమైనటువంటి ఎంచుకొని చేసుకుంటా పోతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? అది స్పెషల్ కాబట్టి నేను ఎంచుకున్నారా? ఓకే. బట్ ఎస్పీ అని ఇంకో పర్సన్ వచ్చాడు, అతను నార్మల్గా ఉన్నాడు, అతను ఎంచుకున్న పని కూడా నార్మలే, కానీ అతను చేసిన విధానం ఉంది, అది చాలా స్పెషల్గా ఉంది. అప్పుడు అతను చరిత్రలో నిలబడతాడు. అటువంటి వాడు సెకండ్ వచ్చిన అందరి చేత కూడా కొనియాడబడతాడు. ఈరోజు ఒలింపిక్స్లో షూటింగ్ అంటే అందరూ మాట్లాడుతున్నది యూసఫ్ యూసఫ్ యూసఫ్. వయసు 51 సంవత్సరాలు. ఈవెన్ అతని భార్యకు విడాకులు కూడా ఇచ్చున్నారట, ఏదో సమ్ ఇష్యూ వాళ్ళు ఇటువంటి దాని వల్ల లేదు. సో భార్యతో విడాకులైన వయసు 50 దాటింది, కానీ గెలవగలనని ధీమా ఉంది. అండ్ నాకు ప్రత్యేకించి గ్లాసెస్, ఇయర్ క్యాప్లో ఏమి వద్దనుకున్నాడు, రెగ్యులర్ ఫార్మెట్లో చేశాడు, కొట్టిపడేశాడు. ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు గుర్తుంచుకుందాం, సెర్బియాకి చెందినటువంటి డామిర్ మిక్ అండ్ జొరానా ఆ టీం. థర్డ్ ప్లేస్ మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ మన వాళ్ళు. సెకండ్ ప్లేస్ వచ్చేసేమో ఈ తుర్కీ వాళ్ళు.
తర్హాన్ అండ్ యూసఫ్. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే మరలా చెప్తాను, వీడియో మొత్తం మీద ఇంటెన్షన్, మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ అయినా ఉండొచ్చు కాక, ఎన్ని హెడ్డల్స్ అయినా ఉండొచ్చు కాక, మీ లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మీ దృష్టి అంతా కనుక ఉంటే దాన్ని అచీవ్ చేయవచ్చు మీ వయసు ఎంతనా. అలా ఇతను నెంబర్ 2, తన గోల్ అన్నది తనకు కరెక్ట్గా కనిపిస్తూ ఉంది, నేను దాన్ని కొట్టగలనని ఎదురుంటే ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, ఈజీ కొట్టేయచ్చు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇతనే. అండ్ ఫైనల్లీ ప్రపంచం అంతా నిన్ను గుర్తించాలి అంటే నువ్వు సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా, లాస్ట్ వచ్చినా నువ్వు చేసిన పని ఉందే అది ప్రత్యేకంగా ఉండాలి, ఇంతకుముందు ఎవరు అలా చేసి ఉండకూడదు. అదే ఇతను చేశాడు. దానివల్లే సెకండ్ వచ్చిన ఇంటర్నెట్ మొత్తం ఇతను గురించే, వరల్డ్ మొత్తం ఇతను గురించే. ఒలింపిక్స్లో ఇప్పటి వరకు ఒక ప్లేయర్కి, ఒక అథ్లెట్కి లేదు అన్నప్పుడు ఒక పాల్గొనేటువంటి వ్యక్తికి ఇంత గుర్తింపు వచ్చింది, ఇంతమంది ఇంత మాట ఉంటే ఇతను ఒక్కడే. మైకిల్ ఫెల్ప్స్ అని ఉంటాడు, 25 మెడల్స్ వచ్చినాయి, 23 గోల్డ్ మెడల్సే వచ్చినాయి, అమెరికా స్విమ్మర్. అతను కూడా ఇంత గుర్తింపు రాలేదు నాయన. యూసఫ్ క్యాక్ సామి